బాగా గుర్తింపు వచ్చిందంటే ఇంద్రా సినిమా. లైక్ అంటే మెగాస్టార్ చిరంజీవి గారితో కలిసి చేయాలని ఎవరికి ఉండదు. ఇంద్రా దగ్గర నుంచి మొదలైన మీ ప్రయాణం జై చిరంజీవ. ఇంద్రా ఫస్ట్ ఫిల్మ్ నేను చిరంజీవి గారితో చేసింది, కానీ చిరంజీవి గారు కాంబినేషన్ చేసింది మాత్రం ఠాగూర్ ఫస్ట్ ఫిల్మ్ నేను ఆయనతోటి చేసింది. దాని తర్వాత జై చిరంజీవ, స్టాలిన్, కంటిన్యూస్ ఒక ఫ్యామిలీ మెంబర్ అయిపోయారని చెప్పొచ్చు సార్ మీరు. సో అంటే చిరంజీవి గారు అంటే మా అందరికీ ఇష్టమే, చాలా మందికి ఇన్స్పిరేషన్. సో ఆయన ఎలా ఉండేవారు ఆన్ సెట్స్? వెరీ జోవియల్ పర్సన్ అండి ఆయన. ఇప్పటికీ అప్పుడు ఎలా ఉన్నారు ఇప్పుడు ఎలా సేమ్, వెరీ వెరీ జోవియల్ పర్సన్. అందరికన్నా అక్కడ ఏంటంటే ఆయనకి ఆయన సెట్లో ఉన్నారంటే అక్కడ జరుగుతున్న ప్రతి విషయం ఆయనకు తెలుసు. ఒక సెట్ వాడు ఏం చేస్తున్నాడు, ఒక మేకప్ అతను ఏం చేస్తున్నాడు, కాస్ట్యూమర్ ఎక్కడికి వెళ్తున్నాడు, ఈడు ఎక్కడికి వెళ్తున్నాడు, ఎవ్రీథింగ్ అలా స్కానింగ్ లో ఉంటుంది ఆయనకి. అంత బాగా అంటే ఆయనకి అన్ని క్రాఫ్ట్స్ లోనూ ఆయనకి బాగా పట్టుంది. సో అండ్ హీఈస్ వెరీ డెడికేటెడ్ పర్సన్. కాబట్టి అన్నీ తెలుసుకుంటారు అడిగి. ఒకవేళ ఏదైనా తెలియదు అంటే అడిగి తెలుసుకుంటారు. ఆయనకి గ్యాడ్జెట్స్ అంటే చాలా ఇష్టం. గ్యాడ్జెట్స్ కొత్తగా ఏదొచ్చినా సరే ఇది ఎలా పని చేస్తుంది ఏంటి అని తెలుసుకునేదాకా అసలు వదిలిపెట్టరు. అంటే మ్యాక్స్ ఎన్నాళ్ళు ఎవరికి తెలియదు ఆ విషయం. ఐ థింక్ సో గ్యాడ్జెట్స్ అంటే చాలా ఇంట్రెస్ట్ ఆయనకి. అలాగే ఆయన ఫోటోగ్రఫీ చాలా ఇంట్రెస్ట్. సో అలా ఇలా చాలా ఉన్నాయి. ఆయనతో వెరీ కంఫర్టబుల్ వర్కింగ్ విత్ చిరంజీవి గారు. అందరూ మా బాబాయ్ మెగాస్టార్ గారు ఇదే. నేను అప్పుడు ఠాగూర్ చేసే టైంలో నాకు గుర్తు, నేను టెలివిజన్లో చాలా బిజీగా ఉన్నాను. అప్పుడు టెలివిజన్ చేస్తున్నాను. ఆల్మోస్ట్ డేకి 4 షిఫ్ట్స్ చేసేవాడిని, 4 డైలీస్ చేసేవాడిని. సో మార్నింగ్ అరౌండ్ 5 o'clock స్టార్ట్ అయితే మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ 3-4 o'clock ఇంటికి వచ్చేవాడిని. ఆ నెక్స్ట్ షూటింగ్ తాలూకు కార్ అక్కడ ఉండేది. వెళ్ళడం, స్నానం చేయడం, మళ్ళీ ఆ సీరియల్ తాలూకు కాస్ట్యూమ్స్ పడేసుకోవడం, వెళ్ళిపోవడం. సో నేను మా ఇంట్లో వాళ్ళు అడిగి, నువ్వు ఎప్పుడు వస్తున్నావు, ఎప్పుడు స్నానం చేస్తున్నావు, ఎప్పుడు వెళ్ళిపోతున్నావు, మళ్ళీ ఎప్పుడు వస్తున్నావు, ఇలా అంటే ఒక రేంజ్ లో కష్టపడ్డాం అప్పట్లో బాగా. ఆ టైంలో ఏంటంటే టెలివిజన్ చిరంజీవి గారు చూడకపోయినా చిరంజీవి గారు నాకు చెప్పింది ఏంటంటే వాళ్ళ అమ్మగారికి చాలా పెద్ద ఫ్యాన్ అంటారు నాకు అని చెప్పారు. సూపర్. వాళ్ళ అమ్మగారు ఎక్కువ ఋతురాగాలు ఇవన్నీ బాగా ఎక్కువ చూస్తాడు అంట. సో నాతో చెప్పారు, నువ్వు నీ పెద్ద ఫ్యానే అమ్మ ఇది అది అని చెప్పారు. ఆ టైంలో ఠాగూర్ జరుగుతున్నప్పుడు ఓన్లీ నాకు చిరంజీవి గారికి సీన్ ఉంటుంది. దాంట్లో యాక్చువల్గా ఏంటంటే ఆయన హీరో గారు కాబట్టి, స్టార్ కాబట్టి ఫస్ట్ ఆయన వర్క్ చేసి పంపిస్తారు జనరల్గా అయితే ఎవరైనా. అది ఆయనకి తెలుసు. నేను యాక్చువల్గా మధ్యాహ్నం నుంచి వేరే సీరియల్ షూటింగ్కి వెళ్ళాలి. సో అది కూడా ఎవరి దగ్గర కనుక్కున్నారు, ఆయన తెలిసింది. ఆయన షార్ట్లు పెడుతుంటే ముందు సమీర్ గారు తీసి ఆయన పంపించండి, నేనంటే ఖాళీగా ఉన్నాను, మీ సినిమాకే ఇంకో 3 నెలలు పనిచేయాలి, నేను ఎప్పుడైనా ఉంటాను, ముందు ఆయన్ని తీసి ఆయన క్లోజప్స్ అవి తీసేసి ముందు ఆయన పంపించండి, ఆ తర్వాత మనం చేసుకుందాం అని మన వినాయక్ గారికి చెప్పారు. Oh my God, that's why he is megastar. That is why he is megastar. That's true sir. అది చాలా రేర్ క్వాలిటీ. చాలా మందికి అంటే డైరెక్షన్ వాళ్ళు కానీ, డైరెక్టర్స్ కానీ, ప్రొడక్షన్ కానీ ఏమంటారంటే జనరల్గా అదే హీరో గారు కూర్చోబెట్టి ఈయన షాట్లు తీస్తారు జనరల్గా అంటారు. ఆయనే వచ్చి చెప్పేసిన తర్వాత ఇంకెవరేం చేస్తారు, టక్కుమని నా షార్ట్స్ పెట్టేసి సమీర్ నువ్వు వెళ్ళిపోమ్మా, నీకు వేరే షూటింగ్ ఉంది కదా, నువ్వు వెళ్ళిపోమ్మా, నా వర్క్ తర్వాత చేసుకుంటాను. Oh my God, seriously, that's why he is megastar. కోట్లాది మంది అభిమానులు ఎందుకు వస్తారా అనుకున్నాం, దీనివల్లనే వస్తారు. నార్మల్ విషయం కాదు ఆ స్టేజ్ కి రీచ్ అవ్వడం. బికాస్ ఆయనకి కష్టం తెలుసు, ఆయన ఇలా వచ్చిన ఆయన కాదు, ఎవ్రీ స్టెప్ తెలుసు, ఎవ్రీ స్టెప్ దాన్ని స్టడీ చేసి 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 ఇంత పెద్ద వృక్షం అయిందంటే. సో సమీర్ గారు కూడా వన్ ఆఫ్ మెగాస్టార్ గారి ఫ్యాన్ అని అనుకోవచ్చు. అబ్బో, నా ఇన్స్పిరేషన్ మరి నాకు తెలిసి ఎక్కువగా మీరు యాంటాగనిస్ట్ చేసినట్టున్నారు ఆయనతో కదా. మరి యాంటాగనిస్ట్ గా నించున్నప్పుడు ఒక ఫ్యాన్ బాయ్ గా లోపల ఉన్న సమీర్ గారు ఏమనేవారు? అంటే నాకు ఆ ఫీలింగ్ ఎప్పుడు కనిపించిందంటే, ఫస్ట్ ఫిల్మ్ ఇందిరా చేసినప్పుడు నేను ఆయన కాంబినేషన్ చేయకపోయినా కానీ, మాది ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ కదా స్టార్టింగ్లో వస్తుంది. నేను అది ఎప్పుడంటే సినిమా రిలీజ్ అయిన తర్వాత నేను మా మేనేజర్లు వాళ్ళకి ఫోన్ చేసి 2 టికెట్లు, నేను ఇంకొక ఫ్రెండ్ని తీసుకుని వెళ్దామని 2 టికెట్స్ అడిగాను. అడిగితే లేవండి అసలు టికెట్లు దొరకట్లేదు అని బాబు, చచ్చిపో.
సార్ చేశాను కదండి దాంట్లో, చూస్తానండి నేను చెప్తానండి అంటారు, ఫోన్లు ఎత్తట్లేదు. ఎవరు ఫోన్లు ఎత్తట్లేదు. రేపు ఫస్ట్ మార్నింగ్ షో చూడాలి, ఎందుకంటే నా ఫస్ట్ చిరంజీవి గారి సినిమా. చిరంజీవి గారి సినిమా రిలీజ్ అయినప్పుడు మార్నింగ్ షో ఎలా ఉంటుందో మనందరికి తెలుసు. అది అన్నిటికన్నా పెద్ద పండగ చాలా. సో నాకు నేను నా చెప్పులు పారేసుకున్న రోజులు ఉన్నాయి, షర్ట్లు చింపేసుకున్న రోజులు ఉన్నాయి, గేట్లు ఎక్కి దూకిన రోజులు ఉన్నాయి, జనాల్లో పైన పాక్కుంటే వెళ్ళి చేయి పెట్టి టికెట్ తీసుకున్న రోజులు ఉన్నాయి. మరి ఎవరు అందరికీ ఉంటుంది కదా, ప్రతి మెగా అభిమానికి. సో అప్పుడంతా పండగ కదా, మొత్తం తోరణాలు కట్టి అరిటాకులు తోటి ఇది అది. అప్పుడేంటి సార్, ఇప్పుడు అలాగే జరిగింది మళ్ళీ. అది నాకు చాలా హ్యాపీ అనిపించింది. సో అవన్నీ నాకు కళ్ళలో న్యూ ఇయర్ సినిమా అనగా నాకు అవన్నీ రివైండ్ అయిపోతున్నాయి. ఇప్పుడు నేనేంటి ఆయన సినిమాలో నేను ఇప్పుడు కనిపిస్తానా ఇక్కడ ఈ స్క్రీన్ మీద, నేను ఆయన సినిమాలో నేను వాట్ ఈస్ దిస్, ఐఎమ్ నాట్ ఏబుల్ టు బిలీవ్. ఫుల్ ఆఫ్ ఎక్సైట్మెంట్ వీళ్ళు టికెట్ ఇవ్వట్లేదు. అయ్యో. సో నేను ఫస్ట్ షో చూడకపోతే ఇంక వేస్ట్ జీవితం, మనం చేసిన సినిమా కూడా. నేను అక్కడికి సంధ్య 70mm వెళ్ళిపోయాను, క్రాస్ రోడ్స్కి వెళ్ళిపోయి ఇంకా ఏదైతే అయిందని. అక్కడ చూస్తే విపరీతమైన జనాలు, లోపలికి వెళ్ళడానికి లేదు అసలు. ఇంకా ఫస్ట్ షో కూడా అవ్వలేదు. అయితే ఎక్కడో మార్నింగ్ 4 o'clock షో ఏదో ఎక్కడో వేశారు, ఏదో థియేటర్లో. కొంతమంది ఎక్కడ ఫ్యాన్స్ చూసారు ఆ షో. అది చూసి నేను దాంట్లో చూసేసి మళ్ళీ వీళ్ళు ఫస్ట్ మార్నింగ్ షోకి వచ్చేసారు ఇక్కడికి. వాళ్ళు నన్ను చూసి గుర్తుపట్టేసి అన్నా సూపర్ చేసావు అన్న, సూపర్ అని వాళ్ళు ఉక్కిరిబిక్కిరి చేసి. దాని తర్వాత మా వాళ్ళు కనిపించారు, మేనేజర్లు వాళ్ళు వీళ్ళు కనిపిస్తే, టికెట్ అండి నేను ఒక్కడే వచ్చాను, ఫ్రెండ్ని కూడా తీసుకున్నాను, అట్లీస్ట్ నన్నైనా పంపించాను అంటే, టికెట్ నిజంగా లేదు సార్, మీరు వచ్చాను మాతో పాటు. టికెట్ లేదు. నించొని చూసా సినిమా ఇంద్ర ఫస్ట్ మూవీ. నించొని చూసా. దట్ వాస్ అ లైఫ్ టైం ఎక్స్‌పీరియన్స్ ఫర్ యు. నించొని చూసాను. అప్పుడు నా సీన్ అక్కడ వస్తుంటే స్క్రీన్ మీద ఈ జనాలు అసలు ఆగట్లేదు, క్లాప్స్, గోల. అంటే దాని తర్వాత ఇంట్రడక్షన్, హీరో గారు ఇంట్రడక్షన్, అదే దాంతో గోల అసలు వినపడిస్తే కదా, ఒక డైలాగ్ వినపడినట్లేదు, కాగితాలు మొత్తం కవర్ అయిపోయింది, ఏం కనపడట్లేదు. అంత థ్రిల్లింగ్ గా చూసాం. అప్పుడు బంబంబోలి సాంగ్ నాకు గుర్తు. సాంగ్ అయిపోయిన వెంటనే రిపీట్, మళ్ళీ ఆపించేసి రిపీట్ చేయించి మళ్ళీ బంబంబోలి సాంగ్ అయిపించారు. ఆపేది, లేకపోతే సీట్లు చిరిగిపోయేవి, మొత్తం ఆడుతూ అవుట్. ఓకే, నాకు తెలిసి ఇప్పుడు కూడా ఇంద్ర రీ రిలీజ్ చేస్తే అదే మ్యాజిక్ ఉంటది. అయ్యో, మళ్ళీ ఖుషీకి ఎలా అయితే అయిందో సేమ్ మళ్ళీ ఇంద్రాకి అలాగే ఉంటుంది, గరాణ మొగుడైనా అలాగే, గ్యాంగ్ లీడర్ అయినా అలాగే ఉంటుంది. చాలా వరకు వాల్తేరు వీరయ్య చూసారండి? చూసాను. ఎలా అనిపించింది? అయ్యో, నాకు మళ్ళీ అంటే నేను చేయాల్సిన సినిమా యాక్చువల్గా అది ఒక చిన్న దీనిలో మిస్ అయింది. బాబీ నాకు మంచి క్లోజ్ ఫ్రెండ్, డైరెక్టర్ బాబీ ఈజ్ వెరీ గుడ్ క్లోజ్ ఫ్రెండ్ నాకు. రైటర్గా తనున్నప్పటి నుంచి బాగా పరిచయం. సో వాల్తేరు వీరయ్య జరుగుతున్నప్పుడు నేను బాబీని కలిశాను. కలిసిన తర్వాత అమ్మ సమీర్ గారు కరెక్ట్ టైంకి నన్ను కలిశారు. ఎలాగైనా సరే దీంట్లో ఉండాలి మీరు, ఇది అది అని అనుకున్నారు. బట్ అది ఎందుకో అలా 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 ఇదైపోయింది. అది ఐ కుడ్ నాట్ అకామిడేట్, ఐ మీన్ హీ కుడ్ నాట్ అకామిడేట్ మీ ఇన్ ద ఫిల్మ్. బట్ నో రిగ్రెట్స్, నో ప్రాబ్లం. నాకు ఆయన చెప్పింది ఏంటంటే, బాబీ గారు ఏం లేదు సమీర్ గారు, చిరంజీవి గారు మనకి ఏదైతే ఇచ్చారో మనం ఆయనకి ఈ సినిమా ద్వారా తిరిగి ఇస్తున్నాం అంతే, ఇంకేం కాదు. బికాజ్ ఆయన్ని మనం ఎలా అయితే చూసామో, ఆ రౌడీ అల్లుడు, ఆ లుంగి కట్టుకుని ఆ కర్చీఫ్తో, ఆ టైంలో ఎలా అయితే చూసామో, ఆ బీడి ఇటు నుంచి ఇటు మూమెంట్ కానీ, అవి కొన్ని సిగ్నేచర్ ఓన్లీ చిరంజీవి గారికే, ఆయనకు మాత్రమే అంకితం, ఆయనకు మాత్రమే. సో అవన్నీ దీంట్లో పెట్టారు. మళ్ళీ అదే సేమ్ మనం ఆయనకి తిరిగి ఇస్తున్నాం అండి. నాకు చాలా నచ్చింది ఆయన చెప్పిన మాట, బాబీ గారు చెప్పారు. సో అదే యాజ్ ఇట్ ఈజ్ అదే జరిగింది. అండ్ ఆయన అనుకున్నట్టు బ్లాక్ బస్టర్.